అందరికీ ధన్యవాదాలు. ఈరోజు వచ్చి కారు టైర్స్ గురించి మనం ఈ వీడియోలో చూపిపోతున్నాను. ఇప్పుడు వెళ్తున్నాను. రోడ్ నెంబరు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 దగ్గర ఉన్నాను, తీసుకుంటున్నాము. ఇక్కడ హోటల్ తాజ్ కృష్ణ పక్కగా మనం స్టార్ట్ అయ్యాము. ఇంకా రోడ్ నెంబర్ 14లో మనకి మన షాప్ అనేది డిసైడ్ చేశాను. ఈ ఏరియాలో వచ్చి రోడ్ నెంబర్ 14లో 2-3 షాప్స్ అయితే ఉన్నాయి. నేను అక్కడ అంతా సెర్చ్ చేసేసి ఈ కాంటినెంటల్ అనే టైర్స్ అనే షాప్కి నేను బయలుదేరుతున్నాను. అది చూస్తున్నారు కదా, అదే కాంటినెంటల్ టైర్ షాప్స్. ఇంకా ఓపెన్ కాలేదు, నేను కూడా ఇప్పుడే వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి రోడ్ నెంబర్ 14 బంజారాహిల్స్ హైదరాబాద్లో ఈ కాంటినెంటల్ టైర్ షాప్ దగ్గర ఇక్కడికి మనం వచ్చాము కారుకి టైర్స్ చేంజ్ చేయడానికి. యాక్చువల్గా కార్ టైర్స్ చేంజ్ చేయడానికి గడువు అనేది 40,000 కిలోమీటర్ల నుంచి 50,000 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మనకు కూడా ఆల్రెడీ అయిపోయింది, ఇంక ఎక్కువే తిరిగాము కొంచెం. ఇదేనా మన కానీ మనం కరెక్ట్ టైంలో చేంజ్ చేసుకుంటే వెహికల్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది. ఇలా మనం ఈ వీడియోలో ఈ టైర్ ఎంత అయ్యిద్ది, ఎంత సైజు, ఎంత వాడుతున్నాము, అసలు ఎందుకు, ఏ కంపెనీ వాడాలి, ఏది బెస్ట్ అనేది మనం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే ఓపెన్ చేశారు షాప్, అతను వచ్చాడు. ఈ షాప్ కూడా మొత్తం ఓపెన్ చేసింది. ఇక్కడ బేసికల్గా ఏంటంటే టైర్లో చాలా రకాలు ఉన్నాయి. మన ఇండియానికి రోడ్స్కి అనుకూలంగా ఉండే రకాలు ఉన్నాయి అంటున్నారు, ఎన్నెన్నో చెబుతున్నారు. ఇప్పుడు నెంబర్ 1 వచ్చి ఈ టైర్లో బ్రింగ్స్టోన్ ఒకటి, కాంటినెంటల్ ఒకటి, ఎకోవా ఒకటి, ఇలా మిచెలిన్ ఒకటి. ఇవన్నీ కంపెనీస్ అనేది ఎక్సలెంట్, బాగా వెరీ గుడ్ అనేది రేటింగ్ పొందినాయి. ఇక్కడ ఈ కాంటినెంటల్ డీలర్షిప్ వాళ్ళు దీంట్లో అన్ని రకాల టైర్స్ అనేది కలిపారు. మెయిన్ బ్రింగ్స్టోన్ ఒకటి, సియాట్ కానీ, గుడ్ ఇయర్ కానీ, కాంటినెంటల్ కానీ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మనం అనేది ఏది బెటర్ అనేది నేను సెర్చ్ చేసేసి ఫైనల్గా మన కారుకి ఒక డిసైడ్ చేశాను. ఈ ప్రైస్ ఎంత, ఇది ఎట్లా, ఎన్ని సంవత్సరాలకు మార్చుకోవాలి, ఏంటి వారంటీ ఏంటి అనేది నేను మొత్తం ఫైండ్ అవుట్ చేసేసి డిసైడ్ చేశాను. వీటిలో బ్రిస్టోన్ ఉంది, సియాటన్ ఉంది. ఇది వచ్చి కాంటినెంటల్ టైరు. మన కారు వచ్చి 185/65 R15 నెంబరు. ఈ నెంబర్ వచ్చి నేను ఇది బెలూనో కార్కి కంపెనీ నుంచి ఏ సైజ్ అయితే ఉందో అదే కంపెనీది నెంబర్ సైజ్ అనేది యూజ్ చేయడానికి నేను ప్రిపేర్ అయ్యి ఈ కాంటినెంటల్ డీలర్షిప్ దగ్గరికి మాట్లాడుకున్నాను. దీంట్లో మెయిన్గా బేసికల్గా మనం చూసుకునేది ఏంటంటే ఆ ఇయర్, ఏ ఇయర్లో మనం వాడుతున్నామో ఆ ఇయర్ అప్డేటు దానికి అది అనేది కంపల్సరీగా చూసుకోవాలి. అట్లాగే ఈ కాంటినెంటల్ డీలర్ అనేది నెంబర్ 1గా నేను ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ కృష్ణారెడ్డి గారు అనేది ఉన్నారు. వీళ్ళు ఈసారి మనకి అనుకూలంగా ఉన్నారు కాబట్టి నేను ఇది డిసైడ్ చేశాను. నా డౌట్స్ అన్నీ క్లారిఫై చేశారు. దాని గురించి నేను మొత్తం అన్నీ నేను ఏదైతే అడిగానో దానికి డౌట్స్ అన్నీ క్లియర్ చేసిన తర్వాత నేను ఫైండ్ అవుట్ చేసేసి ఇక్కడ ఇప్పుడు తీసుకున్నారు కదా అతనే కృష్ణారెడ్డి గారు, ఇతను ఇక్కడ మొత్తం చూసుకుంటారు. కార్ అనేది లోపల తీసుకొస్తానికి మనకి ప్లాన్ పెట్టేశాడు. ఇప్పుడు ఈ కాంటినెంటల్ అనేది నేను ఈ జర్మనీ కంపెనీ అనేది వాడటానికి కూడా కారణం ఒకటి ఉంది. అట్లాగే ఇది అమెరికా కంపెనీ బ్రిస్టోను, మిగతా లోకల్ కంపెనీలు ఉన్నాయి. ఇలా
ఏది ఏమన్నా కానీ మనం కొంచెం ఒక 1000 రూపీస్ డిఫరెంట్ ఉండిద్ది, అంత తప్పితే ఏముండదు. 1000-1500 డిఫరెంట్ ఉండిద్ది. మనం దానికోసం చూసుకుంటే మనకి కార్ అనేది కొంచెం ప్రాబ్లం లేకుండా ఉండిద్ది. మొదట అనుకున్నట్టుగా నేను చెప్పా కదా, ఇక్కడ అనేక టైర్స్ ఉన్నాయి. ఈ మన సైజు కంటే పెద్ద టైర్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ కాదనుకుని మన వేరే కంపెనీ షోరూమ్స్ కూడా పక్కన ఉంది, అశోక వీల్స్ ఉంది, పక్కనే కార్ బూట్స్ ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ ఈ డీలర్ని నేను ఎందుకు ఎంచుకున్నానంటే, మన కాన్ఫిడెంటల్గా మనకి నేను అనుకున్నట్టుగా మనకి ప్రామిస్ చేశారు. ప్రైస్ కానీ ఇది కానీ అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఈ మన ఓల్డ్ టైర్స్ అనేది రిమూవ్ చేసేసి తర్వాత ఈ కొత్త టైర్స్ అనేది యాడ్ చేయడానికి ప్లాన్ పెట్టుకున్నారు. ఎవరైనా కారు టైర్స్ చేంజ్ తలుచుకునే వాళ్ళు ఉంటే నా అడ్వైజ్ ప్రకారం అనేది బ్రిస్టోన్ కానీ, కాంటినెంటల్ కానీ, యోకోమా అనేది, మిచెలిన్ కానీ, ఈ 4 కంపెనీలు ఏదైనా బెస్ట్ అయినా. డిఫరెంట్ వచ్చే 400-500 డిఫరెంట్ ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉండదు. మిగతా కంట్రీలో కొన్ని కంపెనీలు ఉన్నాయి, గుడ్ ఇయర్ కానీ, సియోట్ కానీ, ఎంఆర్పిఎఫ్ కానీ, ఇవన్నీ అవచ్చి వీటికాడి కంపేర్ చేసుకుంటే 1000 రూపీస్ డిఫరెంట్ ఉంది. కానీ ఇవి 1000 రూపీస్ ఎక్స్ట్రా మనీ అవుతుంది. ఇలా ఎన్నెన్నో రకాలుగా ఉంటాయి. అన్నీ ఫైండ్ అవుట్ చేసేసి ఈ కాంటినెంటల్ టైర్ అనేది నేను ట్యూబ్లెస్ టైర్ అనేది డిసైడ్ చేసి మన కారుకి యాడ్ చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఇది వచ్చి అడ్రస్ వచ్చి హైదరాబాదు, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14, నియర్ బై ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ రోడ్ వచ్చింది, బిసైడ్ రోడ్ వచ్చింది. అండ్ అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం అంటారు. ఈ నియర్ బై 1 కిలోమీటర్ ఉండేది. ఇవన్నీ ఈ ఏరియాలో ఈ షాప్ అనేది మనకు అవైలబుల్ ఉంది. వీల్ అలైన్స్మెంట్ కానీ, బ్యాలెన్స్ కానీ వీళ్ళు ఎక్సలెంట్గా చేస్తున్నారని నేను ఫైండ్ అవుట్ చేసేసి మన కృష్ణారెడ్డి గారి దగ్గర నేను ఫైనల్గా ఇక్కడ మన కార్కి ఈ యాడ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా సరే ఏదైనా మీకు ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫైనల్గా వచ్చి మన కార్కి వచ్చేసరికి ఒక 6000 రూపీస్ వరకు ఒక టైర్ వచ్చి పడుతుంది మనకి. నేను 4 టైర్స్ అనేది తీసుకున్నాను. స్టెప్నీ టైర్ అనేది ఈ సైడ్ మంచిగా అది బ్యాక్ సైడ్ పెట్టమన్నాను. స్టార్ట్ చేసేది రేర్గా అనేది స్టెప్నీ టైర్ అనేది రేర్గా కొత్త తీసుకున్నాం ఒకటి, లేదంటే అట్లా మంచి తీసుకున్నాం ఒకటి. మనకు కావాలనుకున్నప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. కానీ మనం ఒకసారి చూసుకున్న తర్వాత స్టార్ట్ చేశారు వర్క్. సో మీరు కూడా ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏదైనా కారు టైర్స్ కానీ ఏదన్నా ఉంటే మన అడ్వైజ్ ప్రకారం స్టోన్ కానీ, కాంటినెంటల్ కానీ, నాలుగు కంపెనీలు అయితే బెస్ట్ అనిపిస్తుంది నా అడ్వైజ్ అయితే. ఇది డైలీ ఆల్ వెరైటీస్ బ్రిడ్జ్ స్టోన్ కానీ అదర్ కంపెనీస్ ఉన్నాయంటే కూడా తీసుకోవచ్చు అనుకోండి, కాదనట్లేదు. కానీ సార్ వచ్చి వాటి మీద బెటర్ అనమాట. నేను ఫైండ్ అవుట్ చేసినట్లు సార్ కూడా అదే చెప్పండి. అడ్రస్ చెప్పండి సార్ ఒకసారి. రోడ్ నెంబర్ 14. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదు, ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సార్ చెప్పారు కదా, చూశారు కదా, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14. అందుకని ఎవరైనా 40,000 ఎట్లా ఉందని కిలోమీటర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు వస్తే ఇక్కడ ఆల్ కంపెనీస్ అనేది ఉన్నాయి. మన ఇక్కడ వచ్చే సారాలది వచ్చేతులకి అప్పుడు ఈ కాంటినెంటల్ డీలర్ వచ్చేతులకి 20 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. చాలా రివ్యూ కూడా బాగుంది, అంతా బాగుంది. నేను సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చాను. రేట్స్ కూడా కానీ ఏదైనా 4 కంపెనీస్ అనేది ఉంటాయి కాబట్టి ఎవరైనా కానీ కారు కానీ టైర్స్ కానీ కావాల్సిన వాళ్ళు వస్తే ఏదైతే నా అడ్వైజ్ అయితే ఏదైతే నేను సజెషన్ చేస్తున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని నేను అప్లోడ్ చేస్తున్నాను. మన వర్క్ అయితే స్టార్ట్ చేశారు. దాంట్లోనే 4 టైర్స్ తీసుకున్నాము. 4 టైర్స్ తీసుకుంటే థ్యాంక్ యూ సో మచ్. ఎవరు పోయినా తెలిసింది
ఎవరైనా సరే 24 అప్డేట్ అనమాట. 28 అంటే 28 వీక్స్ అనమాట. 2024 అప్డేట్ తీసుకోవాలి. మనం ఈ 4 టైర్లు తీసుకుంటున్నాము. మనకు వచ్చి 110 టైరు, మనది వచ్చి 185, 65, R15 హైట్ వచ్చి మనకు వచ్చింది. ఇది వచ్చి ఒకటి 6,000 రూపీస్ పడుతుంది. ఇది ఇంకా బ్రిటిష్ వాళ్ళు వచ్చి 6,300 పడుతుంది. 6,400. సిఎట్ వచ్చి 5,600. గుడ్ ఇయర్ వచ్చి 5,100 పడుతుంది. ఇది వచ్చి 6,000 పడుతుంది. ఫైనల్ వచ్చి 4,400. కానీ ఇది 2024 అంటే అప్డేట్ చేయాలంటే 24 స్టార్ట్. 24 అంటే 28 వీక్ ఉంది. ఇంకా వీక్ 30 వీక్స్ ఉంది. ఉన్నాయా? 3 వీక్లు ఉన్నాయా అప్డేట్? అదే అంతే. 30 వీక్ అంటే 30 వారాలు. ఆగస్ట్ 4 టైర్లు తీసుకుంటాను. 185, 65, R15 అనమాట. బ్రిటిష్ స్టోర్ వేసుకోవచ్చు, సిఎన్ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అది ఎవరో సలహా ఉంటే ఉంది. నేనైతే కాంటినెంటల్ టైరు నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరన్నా కావాలనుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చేయచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా చెప్తాను? టైర్స్ అనేది స్లాబ్ కింద అంటున్నారు. మొత్తం ఉపయోగించిన వాళ్ళు ఉపయోగించుకుంటారు, లేదంటే స్లాబ్ కింద వేసుకుంటున్నారు. లేదా మనం తర్వాత ఆలోచిద్దామని మనమైతే పక్కన పెట్టించాము. తర్వాత ఈ టైర్ తీసేసి
స్టెప్నీ టైర్ పెట్టాము. నేను రానిట్లేదు. అది దేనికి రాస్తారు? ఇది స్మూత్గా. ఒక టైర్ అయిపోయింది. టైర్ అయిపోయి మూడో టైర్. బ్యాలెన్సింగ్ అంటారా? వీల్ బ్యాలెన్సింగ్. అలైన్మెంట్స్ అంటే తర్వాత అలైన్మెంట్స్ అంటే వేరు, బ్యాలెన్సింగ్. అలైన్మెంట్ అంటే వేరు. అలైన్మెంట్స్ అన్నారు. అలైన్మెంట్ వీల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. వీల్ బ్యాలెన్సింగ్ తర్వాత అలైన్మెంట్. వీల్ బ్యాలెన్సింగ్. ఇది వచ్చి వీల్ బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ఇక్కడ వీల్ బ్యాలెన్సింగ్ అయిపోయిన తర్వాత వీల్ అలైన్మెంట్ చేస్తారు. ప్రతి టైరు వీలు బ్యాలెన్సింగ్ కరెక్ట్గా చేస్తున్నారు. అన్ని విధాలుగా మీకు ఎట్లా మనకి సాటిస్ఫై అయ్యేటట్టుగా మనం చూసుకోవచ్చు. ఈ బ్యాలెన్సింగ్ దాంట్లో సిస్టమ్ మీద కానీ ఇవి కానీ దానికి ఒక మనకు టైర్స్ అన్నీ ఎక్కించిన తర్వాత మళ్ళీ దాంట్లో రిమ్లో పెట్టిన తర్వాత
ఈ బ్యాలెన్సింగ్ ఇవన్నీ చూసినట్టు ఇప్పుడు అలైన్మెంట్ అనమాట, వీల్ అలైన్మెంట్ అనేది చేస్తున్నారు. అవన్నీ కొత్త టైర్లన్నీ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అలైన్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ ఇట్లా చెకింగ్ అని వెళ్ళి వస్తాము. లాస్ట్గా ఫైనల్గా వీడియో అయిపోయింది. సో ఇది మన ఈ కారు టైర్స్ చేంజ్ చేయటం, అలైన్మెంట్ చేంజ్ చేయటం, అలైన్మెంట్ చూపించుకోవటం, బ్యాలెన్సింగ్ చెక్ చేసుకోవటం అనేది ఇది ఇలా ఉంటుందని నేను అప్లోడ్ చేశాను. ఏది ఏమైనా కానీ బేసికల్గా ఏంటంటే సపోర్ట్ అనేది టైర్స్ అనేది లాంగ్ వెళ్ళినా కానీ ఎప్పుడైనా కానీ నైట్ కానీ ఏదైనా కానీ వెళ్ళినా కానీ టైర్స్ అనేది ఇంపార్టెంట్. రిమ్ములు అనేది కరెక్ట్గా ఉండాలి బేసికల్గా. వీల్ అలైన్మెంట్ అంటే సర్వీస్ అనేది కొంచెం ఒక 1 month అటు ఇటు లేట్ అయినా పర్లేదు, కానీ టైర్స్ అనేది మస్ట్ కంపల్సరీగా చెక్ చేసుకోండి. లాంగ్ వెళ్ళేటప్పుడు సిటీలో అయితే ఎక్కడంటే అక్కడ ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, కానీ లాంగ్ వెళ్ళేటప్పుడు లాంగ్ జర్నీ అప్పుడు నైట్ జర్నీ అప్పుడే మాత్రం 100% అయితే చూసుకోవాలి. కొత్త టైర్ చేంజ్ చేసుకోవాలి. ఏదన్నా డౌట్ కానీ ఏదన్నా పంచర్ కానీ ఏదన్నా డౌట్ ఉందా అది తీసేసేసి వెంటనే స్టెప్నీ టైర్ యాడ్ చేయటమా లేదా అదే ప్లేస్లో కొత్త టైర్ యాడ్ చేయటం అనేది చేసుకున్న తర్వాతే మీరు జర్నీకి వెళ్ళటం అనేది నా అడ్వైజు. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది టైర్స్ అనేది ఎక్కడ దొరకవు బయట అనేది, దారిలో అనేది ఆ టౌన్లో అనేది అది ఎక్కడ అడ్రస్లు ఉంటాయో తెలీదు, అది ఎక్కడ ఉంటాయో తెలీదు. అవుట్ సైడ్ కంట్రీ అవుట్ టౌన్లో మెయిన్ బేసికల్గా ఏంటంటే సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి. ఆ సెకండ్ హ్యాండ్ మళ్ళీ పెట్టి మళ్ళీ కొత్తవి కొనే బదులు డైరెక్ట్ కొత్తది తీసుకోవడం డౌట్ ఉందంటే కొత్తది మార్చేయటమే, దాంట్లో నో డౌట్ అనమాట నా అడ్వైజ్ ప్రకారం అయితే. కాంటినెంటల్ కానీ బ్రిడ్జ్టోన్ అవను కానీ సియట్ అవను కానీ గుడ్డియర్ కానీ ఎంఆర్పి అవను కానీ ఏది ఏమైనా సరే ఒక్కసారి 4-5 పంచులు పడ్డాయా చాలా, ఎందుకంటే దాంట్లో అంతకంటే మార్చే పని లేదనమాట. ఏ కంపెనీ అయినా సరే ఏదైనా సరే 4-5 పంచర్స్ పడేసేసి టైర్ కానీ ఇది అయిందంట చేంజ్ చేసుకోండి, హ్యాపీగా కొత్త టైర్ తీసేసుకోండి. లాంగ్ జర్నీ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అదే సిటీలో వాళ్ళకైతే నో ప్రాబ్లం, ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఏమంటే అవైలబుల్ ఉంటాయి కాబట్టి పంచర్ షాప్స్ టైర్ షాప్స్ కానీ ఉంటాయి, ఏమైనా ఉంటాయి కాబట్టి. ఇంకా అలాగే ఎట్ టైము హెయిర్ అది కంపెనీది మన గాలి టైర్లో హెయిర్ పెట్టుకునేది కూడా అరేంజ్ చేసుకుని మీరు పెట్టుకోవడం మంచిది. నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అనేది నేను చెబుతున్నాను, మీరు దీన్ని ఫాలో అవుతారని నేను కూడా అనుకుంటున్నాను. నా అడ్వైజ్ ప్రకారం మీరు 40,000 to 50,000 కారు తిరిగిందా చేంజ్ చేసేయండి, కళ్ళు మూసుకుంది. దాంట్లో మాత్రం అది మంచిగా ఉంది తిరుగుతుందంటే హార్డ్ అయిపోయింది. హార్డ్ అయిపోయిన తర్వాత మనకి వేస్ట్ అనమాట. అది ఎప్పుడు పగిలిపోతే తెలియదు, ఎప్పుడు ఆగిపోతే తెలియదు, మిడ్ నైట్ ఆగిపోతే తెలియదు. లాంగ్ జర్నీ పెడతాము, అది లాంగ్ జర్నీ వాళ్ళకి మాత్రం ఇది అడ్వైజ్ అని నేను అనుకుంటున్నాను. టౌన్లో ఉంటావా కొంచెంసేపు తిరుగుతాము, ఎక్కడంటే ఒకవేళ ఫెయిల్ అయిపోయినా కానీ ఇమీడియట్గా నియర్ బై 500 meters 1 kilometer మనకు దొరికింది. లేదంటే పబ్లిక్ ఉంటారో మనకు హెల్ప్ చేస్తారా, లేదంటే ఆడ పెట్టేసేసి మార్నింగ్ చూసుకుందామని అనుకోవచ్చు. కానీ లాంగ్ జర్నీలో వాళ్ళకి అది ఉపయోగపడదు 100%. సో మీరు ఫ్యూచర్లో కానీ ఏదైనా కానీ కారు తీసుకున్న వాళ్ళు కానీ కారు యూజ్ చేసేవాళ్ళు కానీ ఏమన్నా కానీ నా అడ్వైజ్ ప్రకారం అయితే ఏ టైర్ అయినా కానీ వాడండి, కానీ కంపెనీ వాడండి. మంచి కంపెనీ 1000 rupees దాని దగ్గర మాత్రం వెనకాడద్దు, 100% చెబుతున్నాను. కారు మెయింటైన్ చేసేవాళ్ళు మాత్రం టైర్స్ దగ్గర మాత్రం వెనకాడితే లాంగ్ జర్నీ చేసేవాళ్ళు కానీ ఎప్పుడైనా సరే నైట్ జర్నీ చేసే వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుద్ది. టౌన్లో అయినా వాళ్ళకు కూడా కష్టమే, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్ది, ఫుల్లీజ్ అయిపోద్ది, అది నరకయాతన అది. సో ఎవ్రీబడి ప్రతి ఒక్కళ్ళకి అనుకున్నా ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎవరైతే టెక్నీషియన్స్ చెప్పినట్టు ఫాలో అవుతాం బెటరు. దాంట్లో మాత్రం కాంప్రమైజ్ కావద్దు. మనకు ఉందలే ఏ పంచులు కాలేదులేని మనం నడిపిస్తే చెప్పలేము, సడన్గా ఎప్పుడు దొరుకుతారో తెలీదు, ఇది మాత్రం పక్కా. సో మనం ఒక మినిమం 40,000 kilometers అవ్వగానే లేదా 3 years అవ్వగానే చేంజ్ చేసేది బెస్ట్ అనమాట. ఎందుకంటే ఒక స్టే ఉండగానే పగుళ్ళు వచ్చేస్తాయి, నిలబెట్టినా కానీ కారు అట్లా పెట్టినా కానీ పగుళ్ళు వచ్చేస్తాయి, క్రాక్స్ వస్తుంది అనమాట. క్రాక్స్ వచ్చినా ఇబ్బంది అనమాట. సో ఎప్పటికప్పుడు 3 to 4 years అదే 40,000 to 50,000 years చూసుకోండి. ఈ కాంటినెంటల్ లైన్ వాడచ్చు, లేకపోతే బ్రిడ్జ్టోన్ వాడచ్చు, లేకపోతే సియట్ వాడచ్చు, ఏదైనా కానీ రన్నింగ్ టైర్లో ఏదైనా మరి బెటర్ అనుకో. కానీ టౌన్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఒక 1,000 rupees మాత్రం మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే 100% మన కాన్ఫిడెంటల్గా ఉన్నది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు డ్రైవింగ్కి వెళ్ళిపోతున్నాము. మనం ఈ డ్రైవింగ్కి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఉందనేది చెక్ చేయడానికి వెళ్తున్నాము.
ఏం చెక్ చేసేది ఉందో 100% బాగానే అతను టెక్నీషియన్ చెబుతున్నాడు బాగానే ఉందని అంటున్నాడు. సరే మనకు కూడా డ్రైవింగ్ చేసేయాలి కదా, మనకు కూడా డ్రైవింగ్ చేసినప్పుడు అది ఎలా ఉందనేది మనకు కూడా తెలిసిద్ది. ఏంటంటే అది లాంగ్ జర్నీ, వాళ్ళు ఎంత ఒక హాఫ్ అన్ చూపిస్తారు మనకి, ఆల్రెడీ ఫిక్స్ చేస్తారు కాబట్టి 100% బాగానే ఉంటుంది అనుకున్నాం. కానీ నా డౌట్ ఎందుకని నేను కూడా ఒకసారి రౌండ్ కొట్టొద్దామని టెక్నీషియన్తో నేను వాళ్ళతో మేనేజర్తో తీసుకెళ్ళాను. నా డౌట్ క్లారిఫై చేసుకుంటాను, కానీ వాళ్ళు అంతా బాగానే ఉందన్నారు. ఇట్లా ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. సో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, వెరీ వెరీ. ఇలాంటివి మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి. మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తుంటేనే నేను ముందుకెళ్ళగలుగుతాను. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ ధన్యవాదాలు. వెళ్తున్నాను చూడు, అతను బాగానే ఉంది అంటున్నారు. ఇప్పుడు లోపలైతే డ్రైవింగ్ చేస్తున్నారు, చేంజ్ అయితే ఉందని చెబుతున్నారు. ఇంతకుముందు దానికి కొత్త టైర్లకి దానికి. సరే నేను కూడా డ్రైవ్ చేసిన తర్వాత చూద్దాము, మనం కూడా చూసుకున్న తర్వాత ఫైనల్గా వచ్చి అంతా ఓకే అయిపోయింది. నాకు కాంటినెంటల్ టైర్ వచ్చి 6000 పడిందండి. ఇంకా మిగతా ఎక్స్ట్రా అయినా అవన్నీ చూసుకోవచ్చు. మినిమం 6000 అయితే పెట్టుకోవాలి. ఒక 500 300 500 పెట్టుకుంటే బ్రింగ్ స్టోన్ వచ్చేసింది, బ్రిడ్జ్ స్టోన్ వచ్చేసింది. ఏదైనా కానీ అన్నీ ఈక్వల్ టు అని నేను అన్నీ బెటర్ కంపెనీ అయినా అవన్నీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కార్ టెస్ట్ డ్రైవ్ అయిపోయిన తర్వాత మనం కూడా ఒకసారి డ్రైవ్ చేసి చెప్తున్నాం. ఈ కవిత వాళ్ళ ఇల్లు అంట, కేసీఆర్ గారు అమ్మాయి గారి ఇల్లు, రైట్ సైడ్న మనం బొమ్మ కనపడింది కదా, రోడ్ నెంబర్ 14. షోరూమ్ దగ్గరికి వెళ్ళేసి బిల్ పే చేసేసి మనం థ్యాంక్స్ చెప్పేసేసి ఉంటాను. ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. షాప్ దగ్గరికి వెళ్ళేసేసి థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి 4000 కిలోమీటర్ కోసం కంపల్సరీ ససికాంత్. సో నా అడ్వైజ్ ఏంటంటే మెయిన్లీ బేసికల్గా ఎవరైనా సరే మార్చుకునే వాళ్ళు ఉంటే 40,000 కిలోమీటర్స్ అవగానే మార్చుకోవడం బెస్ట్. కార్ అయితే స్మూత్గా ఉంది, బాగుంది, డిఫరెంట్ అయితే ఉంది. మనకి టైర్స్ అనేది హార్డ్ కాకుండా ఉంటున్నాయి. ఇట్లయితే హార్డ్ అయిపోతాయి కంటిన్యూగా. మనం అదే పనిగా డ్రైవ్ చేస్తుంటే హైవేల మీద కానీ ఇది కానీ ఎప్పుడు బరస్ట్ అవుతాయి తెలియదు, అది కూడా మనం చూసుకోవాలి. ఎనీవే థ్యాంక్స్. ప్లీజ్ లైక్ షేర్ ఇట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. బాయ్, థ్యాంక్ యూ.